నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మణికంఠ కలర్ ల్యాబ్ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ నెల 11న రాత్రి వేళల్లో గుర్తు తెలియని దుండగులు ల్యాబ్లో విధులు నిర్వర్తిస్తున్న గద్దపాటి సురేష్ను కొంతమంది కత్తులతో విచక్షణారహితంగా పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. అయితే కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హత్య చేసింది సమీప బంధువేనని, సూత్రధారి కూడా అతనేనని పోలీసులు విచారణలో వెల్లడించారు. నిందితులు A1 వెంకటయ్య, A2 కిరణ్ కుమార్, A3 జగదీష్, A4 ఉమామహేశ్వరిగా గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి కారు, 2 బైకులు, 6 మొబైల్స్, కత్తులను స్వాధీనం చేసుకున్నట్లుగా SP చంద్రపవార్ వెల్లడించారు. సుపారి మాట్లాడి అందులో A3 అంటే వాళ్ళ మన A2 వాళ్ళ రిలేటివ్ కి 3 lakhs then 12 lakhs. ఇప్పుడు అక్టోబర్ లో మాట్లాడిన తర్వాత వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి రెకీ చేసుకుంటుంటారు. 1 month బ్యాక్ నుంచి ఈ ఫోటో ల్యాబ్ దగ్గర రెగ్యులర్ గా రావడము, అక్కడ చుట్టుపక్కల ఫోటోలు తీసుకోవడము, వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరు పని చేస్తారో చూడడము, ఇది మన ఈ సురేష్ ఏ టైంలో ఒక్కడే ఉంటాడు, లైట్స్ ఎప్పుడు బంద్ చేస్తాడు, షాప్ ఎప్పుడు బంద్ చేస్తాడు, ఎక్కువ ఎవరితో ఫోన్ లో మాట్లాడడం, ఇవన్నీ వాళ్ళ టీం ద్వారా ఎవరికి చెప్పకుండా వీళ్ళు A2 ఇంకా A3 రెకీ చేసిన తర్వాత వీళ్ళు చాలా పక్కాగా ప్లాన్ చేసి ఆ రోజు హైదరాబాద్ నుంచి మర్డర్ చేయడం జరిగింది. ఇది కూడా ప్లానింగ్ లో కూడా కంపల్సరీగా పోలీస్ వాళ్ళకి ఎట్టి పరిస్థితులు దొరకదు అని చెప్పేసి, తప్పుదారి పట్టేయాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి నాకెట్పల్లి చెరువుగట్టు దాకా జెన్ కార్లో వస్తారు. కార్లో వచ్చిన తర్వాత మళ్ళీ జెన్ కార్ అక్కడ వదిలేసి A3 వాళ్ళ బైక్, ఆ బైక్ తీసుకొని నార్కెట్పల్లి నుంచి చెర్లపల్లి వస్తారు. మళ్ళీ చెర్లపల్లిలో ఆ బైక్ వదిలేసి చెర్లపల్లి నుంచి రాత్రి ఫోటో స్టూడియో దాకా ఆటోలో వస్తారు. ఆటోలో వచ్చిన తర్వాత వాళ్ళని ఈ సురేష్ ని చంపిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఎలా పోవాలని వాళ్ళు 2 days ముందే ఒక పర్సన్ అంటే వీళ్ళ అటెండర్ ద్వారా, శివ అనే అటెండర్ ద్వారా 2 days ముందే బైక్ ప్లాన్ చేస్తారు అక్కడ. సో మర్డర్ చేసిన తర్వాత ఆ 2 days ముందే పెట్టిన బైక్ లో ఆ బైక్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి చెల్లపల్లి వరకు బైక్ లో వెళ్ళి అక్కడ వదిలేసిన A3 వాళ్ళ బైక్ తీసుకొని అక్కడ బట్టలు మార్చుకొని అవన్నీ చేంజ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళా చెరువుగట్టుకు వెళ్ళేసి ఆ కార్ తీసుకొని మళ్ళీ కార్ నుంచి వయా అమ్మనబోలు అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తారు. అయితే మర్డర్ చేసే టైంలో కూడా వాళ్ళందరూ మాస్క్ వేసుకుంటారు, ఇద్దరు క్యాప్స్ వేసుకుంటారు, గ్లవ్స్ కూడా వేసుకుంటారు. సో పోలీసు డ్రాగన్ దేశం